మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధికి విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన నమూనాను విడుదల చేశారు. ముందుగా నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు, డిజైన్లను కూడా అధికారులకు మరియు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కూడా అభిప్రాయాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం. కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో బాగా ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన, మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి. భక్తి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, 1000 ఏండ్ల తల్లుల కీర్తి మరియు భక్తుల విశ్వాసాలు వర్ధిల్లేలా మేడారం అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తోంది. మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. మేడారంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి పనులను ఆయన సమీక్ష చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ నేను మేడారం మెయిన్ గేటు ప్రాంగణం దగ్గర నుండి చూడొచ్చు. ఇక్కడ ఇదే మెయిన్ గేటు ప్రాంగణం దగ్గర ఈ మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా 2026 మహాజాతరకు పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రజలను ఉద్దేశించుకోవచ్చు. మేడారం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత సీఎం సంబంధించినటువంటి ఈ ఇరిగేషన్, ఈ మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మిగతా టూరిజం సంబంధించినటువంటి శాఖలతో రివ్యూని కొనసాగించినటువంటి పరిస్థితి కలుగుతుంది. రివ్యూ కొనసాగించిన తర్వాత అమ్యునేషన్ సంబంధించిన మేడారం పనులకు సంబంధించినటువంటి విడుదల విచ్చేశారు. ఒకసారి చూపించడానికి ప్రయత్నించాను. ఇది మెయిన్ ఆర్చ్ 2026 జాతర కావచ్చు, మేడారం మహాజాతరకు సంబంధించి శాశ్వత పనులు చేపట్టినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. మీకు విజువల్లో చూపిస్తున్నాను. మెయిన్ ఆర్చ్ ఇది మెయిన్, అంటే గతంలో ఈ ఇంతకుముందు చూసిన ఆర్చ్ నుంచి కేవలం 2-3 వేల మంది భక్తులు మాత్రమే లోపలికి వెళ్ళి దర్శించే అవకాశం ఉంది. కానీ ఈసారి ఒకేసారి ఎట్ ఏ టైంలో 10,000 పైచికు మంది భక్తులు వచ్చి అమ్మవార్లను, సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు సంబంధించిన గోవిందరాజులను దర్శించినందుకు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఒక మొత్తం డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ సంబంధించుకోవచ్చు. గతంలో అనేక సార్లు సచివాలయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. మేడారం స్థానికలో సీతక్క, మిగతా సంబంధించినటువంటి అధికారులు, మేడారం పూజారులు స్థానికులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసిన తర్వాత ఈ పూర్తి ఈ నమూనాను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకునేందుకు
10,000 మంది భక్తులు లోపల గద్దెల ప్రాంగణంలో ఉండే విధంగానే అధికారులు ఒక నమూనాను విడిచి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున 7 ఎంట్రన్స్ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ టవర్లు వాస్ట్ ఒకటి మీడియా, ఒకటి పోలీస్ టవర్ సంబంధించుకోవచ్చు, మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు భక్తులు ఎంతమంది వస్తున్నారు, ఎటు నుంచి వెళ్తున్నారు, సురక్షిత మొత్తం కూడా సౌకర్యవంతంగా ఈ దర్శించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనకు చూసినటువంటి ఇది ఏరియల్ వ్యూ నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి మ్యాప్. ఇంకొక మ్యాప్ కనుక చూస్తే ఏరియల్ వ్యూ ఫ్రమ్ ఈ సౌత్ వెస్ట్ సంబంధించినటువంటి ఈ మ్యాప్. పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు ఇబ్బంది కలగకుండా పూజార్ల ఆ సమాలోచన తర్వాత పూజార్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మేడారం సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టుగా కొంతసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి విజువల్ ఇదే. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సంబంధించినటువంటి గద్దెలు. అతంలో సమ్మక్క సారమ్మకు పక్కన అటువైపున గోవిందరాజు, పగిడిద్దరాజు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణం లేదు. కానీ ఈసారి భక్తులు ఎట్ ఏ టైం ఇటు దర్శనం చేసుకొని మళ్ళీ ఎట్ ఏ టైం బయటికి వెళ్ళే విధంగా 4 ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ ప్రాంగణాన్ని అంతా కూడా గ్రానైట్ సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది చూస్తే ఈ సిద్ధపోయిన గేట్ సంబంధించినటువంటి ఈ గేట్ ఇది పూర్తిగా గంటలు కావచ్చు, సింహం గుర్తు కావచ్చు, మిగతా పైన ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నిమ్మలికలకు సంబంధించినటువంటి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పగిడిద్దరాజు సంబంధించినటువంటి గేటు పూర్తిగా ఈ గ్రానైట్ సంబంధించినటువంటి దాంతో ఈ గంటలు ఏర్పాటు చేసి ఇలానే మేడారం మహాజాతరకు 2026 జాతరకు సంబంధించి ఇలానే అభివృద్ధి పనులు చేసినటువంటి 100 రోజుల్లో ఈ మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ఆ శాస్త్ర పనులు చేపట్టాలని ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇక్కడ స్థానిక మంత్రి అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో తప్పకుండా 100 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ అయ్యప్ప మాల ఎలా వేసుకుంటారో అలానే ఈ 100 రోజుల పాటు కూడా ఈ పనులను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయో, నిమ్మలికలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పశువు కుంకు సంబంధించినటువంటి అన్నిటితో కూడా ఇలా మ్యాప్ ఏర్పాటు చేసి సమ్మక్క ఇది ప్రధాన గేట్, ఇక్కడ నుంచి ఆ సమ్మక్క గేట్ సంబంధించిన భక్తులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకో మ్యాప్ చూస్తే కనుక ఇది కామన్ గేట్, అంటే మిగతా భక్తులు కామన్గా లోపలికి వెళ్ళడం కావచ్చు, బయటికి రావడం ఇటువంటి ఆ గేట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు గోవిందరాజు ఆ గేట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ నమూనాను డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో మంత్రి సీతక్క సమక్షంలో ఆ ప్రజలను ఉద్దేశించి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 150 కోట్ల నిధులను మంజూరు చేసి ఇక్కడ శాశ్వత ఆ పనులు చేపట్టినటువంటి పరిస్థితి కూడా నాకు అందుబాటులో కొంతమంది స్థానికులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం అభివృద్ధికి పూనుకుంది. ఈరోజు యామినేషన్ సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈరోజు సీఎం పర్యటించారు, మేడారం సంబంధించిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. ఈ కొత్తగా మేడారం అభివృద్ధి పనులు కావచ్చు పునర్నిర్మాణం చేయబోతున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. మేడారం అభివృద్ధి పనులకి సీఎం రేవంత్ గారు కొన్ని కోట్ల వరాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని కోట్ల ప్రజలు దర్శనం చేసుకునే సమ్మక్క సారక్క తల్లులది 3 రోజులు జాతర బాగా అమ్మవారి గద్దె మీద ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి డిజైన్ మార్పు చేయడం జరిగింది. సమ్మక్క సారక్కతో సమానంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్పు చేయడానికి డిజైన్ చేశారు. ఈ డిజైన్ వల్ల రోజు ఈజీగా వెంటనే 10,000 మంది దర్శనం ఈజీగా జరిగే విధంగా డిజైన్ చేశారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారి కళ నెరవేరింది. సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ జిల్లా ప్రజలుగా మేము చాలా అదృష్టవంతులము. గతంలో అంటే 3,000 మంది 2,000 మంది భక్తులు మాత్రం దర్శనంకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎట్ ఏ టైం 10,000 మంది భక్తులు వెళ్ళగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది జాతర అనుకుంటారు, ఏం చెప్తారు మీరు ఒక స్థానికురాలుగా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు? చాలా బాగుంటుంది ఈసారి జాతర. డిజైన్ మార్పు చేయడం వల్ల ప్రజలు ఇంకెక్కువ సంఖ్యలో హాజరయ్యే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆ స్థానికుల అభిప్రాయం. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గద్దెల ప్రాంగణంలో కొత్త నమూనాను విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క సారక్క దేవతలకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం సాక్షిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, తప్పకుండా జాతీయ హోదా కల్పించాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలి, కుంభమేళాల మేడారం మహాజాతర కొనసాగబోతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2026 మేడారం మహాజాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.